ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దయచేసి అందరు కూర్చోండి. మనం మొదటి వచనం నుండి ఆలోచించినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అందరూ కూడా ఐక్యత కలిగి, అంటే ఎవరి మధ్యన కూడా ఈర్ష్యలు ద్వేషాలు ఇవేమీ లేకుండా అందరూ చక్కగా ప్రేమ కలిగి ఉండి ఐక్యతతో ఉంటే అది ఎంతో మేలుకరంగానో అలాగే మనోహరంగానో ఉంటుందని దావీదు గారు మనకు చెప్తున్నారు. అలాగే అది ఇంకా ఏ విధంగా ఉంటుందని పోల్చి చెప్తున్నారంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సెంట్ మనం చిన్నగా స్ప్రే చేస్తే, లైట్గా స్ప్రే చేస్తేనే అది ఎంతో సువాసన ఇస్తుంది. అలాంటిది తల మీద పోయబడి అంగీల అంచు వరకు అది జారిందంటే అది ఎంత తైలమై ఉంటుంది. ఆ తైలం ఎంత సువాసనకరంగా ఉంటుంటుంది. అంత సువాసన ఎంత బాగుంటుంది చెప్పండి. అలాగే ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత చక్కగా ఉంటుందంట. అలాగే 3వ వచనంలో, సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. సియోను కొండల మీదకి హెర్మోను మంచు దిగి వస్తుంది. యాక్చువల్లీ ఈ దృశ్యాన్ని మనం ఎవరైనా చూడలేదు. మనం ఎవరైనా చూసామా సియోను కొండ మీదకి హెర్మోను మంచు రావడం? చూడలేదు. కానీ అప్పట్లో ఇది చాలా అందమైన దృశ్యం అయి ఉండొచ్చు, చాలా మంచి సీనరీ అయి ఉండొచ్చు. అందుకనే దావీదు గారు ఈ విషయాన్ని పోల్చి చెప్తున్నారు. నిజంగా మనం ఆలోచిస్తే కొండల మీదకి మంచు వస్తుంటే అది చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అది మనం చూడాలనుకుంటాం, ఫోటో తీసుకోవాలనుకుంటాం, అది చాలా చక్కగా ఉంటుందని భావిస్తాం. అదేవిధంగా అంతే మనోహరంగా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే చాలా మనోహరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు ఇంతకీ మనం ఎందుకని ఐక్యత కలిగి ఉండాలి? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యుఎన్ఓ ఉంది, ఐక్యరాజ్య సమితి. ఇది ఎందుకని ఏర్పాటు చేశారంటే, అన్ని దేశాలు కూడా యుద్ధాలు జరగకుండా అన్నీ కూడా మంచిగా ఉన్నట్లు, అలాగే ఏ సమస్యలైనా వస్తే అవన్నీ కూర్చొని పరిష్కరించుకునేలాగా ఈ ఐక్యరాజ్య సమితిని యుఎన్ఓ అనేది ఏర్పాటు చేశారు. ఇది ఒక యూనియన్. అలాగే చాలా సంఘాలు, మహిళా సంఘం అని ఇలా చాలా అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘాలన్నీ కూడా ఏదో ఒక దానికోసం పోరాడుతూ ఉంటాయి. వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళకి కావాల్సిన దానికోసం పోరాడుతూ ఉంటాయి. అయితే మన సంఘంగా ఏర్పడి మనం ఐక్యత కలిగి ఉంటూ మనం దేనికోసం పోరాడాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 28వ వచనం. మీ ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని. ఈ మాట మనకి ఏం చెప్తుందంటే, ఒక్క భావంతో అందరం ఒకే ఒక్క భావంతో ఉండి అంటే అందరం ఐక్యత కలిగి ఉండి సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. మన దేని పక్షాన్ని పోరాడాలి? సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. అలా పోరాడుతూ మనం ఏక మనస్సు గలవారమై ఏకంగా ఉంటూ అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఉన్నట్లయితే అది ఏ విధంగా ఉంటుందంటే, చెప్పండి, ఏ విధంగా ఉంటుంది? అది సియోను కొండల మీదకి మంచి ఎలా అయితే వస్తే ఎంతో అందంగా ఉంటుందో, అలాగే అహరోను తల మీద నుంచి పోయబడి తైలం ఎలాగైతే ఉందో, ఆ దృశ్యం ఎలాగైతే ఉందో అంత మనోహరంగా ఉంటుంది. అలాగే ఒకవేళ మనం అలా ఐక్యత కలిగి ఉంటే, అలాగే మనం విశ్వాస విషయంలో సువార్త విశ్వాస పక్షాన్ని మనం పోరాడినట్లయితే మనకి ఏం లాభం అంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడు ఆశీర్వాదము శాశ్వత జీవం అంటే నిత్య జీవం
మన మధ్య ఉంటుంది, దేవుని రాజ్యం మన మధ్య ఉంటుంది. కాబట్టి మన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, శాశ్వత జీవం మన దేవునితో ఉండాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే ఐక్యత. మన సంఘం అంతా కూడా ఏ విధంగా ఉండాలి? ఐక్యత కలిసిమెలిసి ఉండాలి. అలా కనుక లేకపోతే మన సంఘంగా ఏర్పడి వృధా, అది వ్యర్థం. దానివల్ల మనకు ప్రయోజనాలు లేదు. ఎందుకంటే అందరూ ఒక మనసుతో, ఏక మనసుతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. మన పరలోకం సాధించాలంటే మనందరం ఒక్క భావంతో, ఏక మనసుతో ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఐక్యత కలిగి ఉందాం. అలాగే సువార్త విశ్వాస పక్షాన పోరాడదాం. కాబట్టి మీరందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకొని దేవునికి మన జిహ్వ ఫలాన్ని అర్పిద్దాం. అందరూ లేచి నిలబడదాం.